ఎప్పుడొస్తావు? నేను మళ్ళీ తిరిగి రాను సార్. ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి అటు నుంచి హైదరాబాద్కి వెళ్ళి. అది కాదు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వైజాగ్ ఎప్పుడొస్తావు అని. ఇంకెప్పుడు నేను ఇంటి వైపు రాను సార్. నువ్వేం భయపడమాక, నేను ఉన్నాను కదా, నీకే హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. స్టేషన్కి ఎందుకు రా వీడిని తీసుకొచ్చారు? అన్న నీకు ఎక్కడైనా మంచి ఫిగర్ కనిపించిందనుకో నాకు ఇన్ఫార్మ్ చేసి నేను వచ్చేస్తాను. ప్యాంట్ వేసుకో నా ఫోన్ నెంబర్ ఉంచుకో. సార్ థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్స్ ఏం వద్దు. ఒక రసికుడికి ఇంకో రసికుడు చేసే ఒక చిన్న హెల్పింగ్. ఓకే, చాలా థ్యాంక్స్ సార్. అన్నా ఏంట్రా మన వైపు చూశాడు? రే లోపలికి వెళ్తున్నాడు. సార్ ఒక్క నిమిషం బయట. ఏంటి పిల్ల దొరికిందా? అదే లేదు సార్, ఒకసారి బయటికి రండి సార్ ప్లీజ్. ఏ సార్ ఒక్క నిమిషం రండి సార్ ప్లీజ్ నాతోటి ప్లీజ్. అన్న పోలీస్తో వస్తున్నాడా? ఏంట్రా అంత క్లోజ్ గా ఉన్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? అక్కడేమో పోలీస్ గన్ చూపించాడు, వీడు వాటేసుకుంటున్నాడు. ఉండొచ్చన్నా? అయ్యగారిని పట్టుకోవడానికి ప్లాన్ వేస్తున్నారా? రే బండెకరా, ఎస్కేప్ అవుదాం. ఎక్కువ బయలుదేరుతాను సార్. ఫిగర్ గురించి చెప్పలేదేటి? అల్లుడు ఏదో శబ్దం వినిపించిందేంట్రా? అక్కడ దాకా వినపడిందా? చూలు మామయ్య నీవి. అదేం లేదు, గార్లిక్ ఫ్రైడ్ రైస్ తిన్నాను కదా, కాస్త గ్యాస్ లీక్ అయ్యింది. అయ్యో అది కాదురా, ఏదో టెలిఫోన్ రింగ్ సౌండ్ వినపడింది, దాన్ని అడిగా. అయ్యయ్యో నేనే వాగిరుక్కున్నానా? ఫోనే రాలేదు మామయ్య. హలో, ఫోన్ చేయడానికి ఎంతసేపు ఏంట్రా? లూసురా మాట్లాడుకు. నేనేమైనా మాల్లో ఉన్నానా? కబోర్డ్ లో 7తో పాటు ఉన్నాను. సిలిండర్ కోసం వచ్చిన వాళ్ళు ఇంకా ఫ్లాట్ లోనే ఉన్నారు. వాళ్ళు బయటకు వెళ్ళాలి. సరే నేను చెప్పేది విను, మాట్లాడడానికి టైం లేదు. మరెందుకు ఫోన్ చేసావు? పెట్టే. ఆగరా అంతకుని దాదాపు కనిపెట్టేశాను రా. ఏంట్రా దాదాపు కనిపెట్టడం? పోలీసులు మాట్లాడతామేంటి? రేయ్ వాడి పేరు రవి అంట్రా. నేనా ఫోన్ లో వాడి నంబర్ చూసాను రా. ఒక పెద్ద గ్రూపే వాడి కోసం వెతుకుతుందిరా. ఏదో డబ్బు మ్యాటర్ అనుకుంటాను రా. రేయ్ రవి అనే పేరు ఫేస్బుక్ లో వెతికితే 5 లక్షలుంటాయి. ఇందులో ఎవరో ఎలా కనిపెట్టేది? రేయ్ ఇప్పుడు రవి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. వాడి నంబర్ ని ట్రాక్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుందిరా. ఏంటి ట్రాక్ చేయాలా? ఎలా రా? మీ ఫ్రెండ్ కార్తిక్ గారికి ఫోన్ నంబర్ ఇస్తే డీటెయిల్స్ చెప్తారు కదరా. నేను ఈ పరిస్థితుల్లో ఎలా ఫోన్ చేయగలనరా? అర్థం చేసుకోరా. రేయ్ చేసి తిరాలరా. అప్పుడే మన ఇద్దరం చేసిన ఆ హత్యల నుండి మనం తప్పించుకోగలరా. మనిద్దరం చేసిన రేయ్ సరే మనిద్దరం చేసిన హత్యలని చెప్పకూడదు కానీ ఎవరో చేసిన హత్యని చెప్పొచ్చు. రేయ్ మెసేజ్ పంపరా. వెళ్ళండిరా. అక్కడ బిందు అనే ఒక అమ్మాయి ఉంది. బిందువా? బిందు ఘోష, బిందు మాధవ. ఫిగర్ ఎలా ఉంది? రేట్ ఎంత? ఫోన్ పెట్టరా. ఫోన్ పెట్టు. చెప్పావా? కార్తీ లాంగ్ టైం నో సీ. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అయ్యో ఎలా ఉన్నావు మావా? రమేష్ ఏం చేస్తున్నాడు? ఏంటి గుజాల్సా? మావా ప్లాన్ విను. 2 రోజుల్లో మందు కొట్టబోతున్నాం. అరకెళ్తున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, మందు కొట్టబోతున్నాం. ఓకే 1 అవర్ నేను పికప్ చేసుకుంటాను. రెడీగా ఉండు, వస్తున్నాను, వెంటనే వెళ్ళిపోదాం. దయచేసి చెప్పేది వినరా. చెప్పరా, వింటూనే ఉన్నాను. ఒక మొబైల్ నెంబర్ని ట్రాక్ చేయాలి మావా. చివరిగా ఏ టవర్ నుంచి చేస్తారో తెలుసుకోవాలి. రే ఫోన్ నెంబర్ ట్రాక్ చేయడానికి టైం లేదురా మావా. వెయిట్ చేయరా, వస్తున్నాను. పార్టీ మూడ్ లో ఉన్నారా మావా. వితిన్ 2 hours ఐ విల్ పికప్ యూ రా. రెడీగా ఉండరా మావా. ఇప్పుడే ఆ డీటెయిల్స్ కావాలి. ఏంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నా? లేదు చాలా అర్జెంట్ మావా. నెంబర్ నోట్ చేసుకో. చెప్పరా. 9786004525. రా తలిపేసే. బయట వాళ్ళ ఇలాంటి బాగుంటాయా మావయ్య? అయ్యో చావు ఇంట్లో సంతోషంగా ఉండకూడదు. ఎక్కడ మందు దొరికితే అక్కడే మనం పండగ చేసుకోవాలి. అవును ఏంటిది, మందు సగమే ఉంది. పాప మా నాన్న సగం తాగేసి మిగతా సగం రేపు తాగదని బ్యాలెన్స్ పెట్టారు అంతే. అయ్యయ్యో ఆయన మందు కొట్టి పైకి పోయారు, కానీ మందు మాత్రం ఇక్కడే ఉండిపోయింది. వేదాంతం అలా కూడా అనుకోవచ్చు. ఓకే సరే నువ్వు వెళ్ళి సైడ్ డిష్ తీసుకురా. బాత్రూమ్ తొందుకొచ్చేస్తుంది. ఒరే తడిచెట్లు నువ్వు అయిపోయావురా.
తలుపు తెరు, రేయ్, తలుపు తెరు. బాత్రూంలో అల్లుడు. ఉండి చావరా. ఏంటి తలుపేశావు? అయ్యో. అల్లుడు తలుపు తెరు, నిన్నే. అల్లుడు తలుపు మావయ్య? తెరు, ఆ? తలుపు తెరమంటే. మావయ్య? అల్లుడు తలుపు తెరు. ఏంటి మావయ్య మందే గారు మత్తెక్కిందా? బయట గడి పెట్టుకుని లోపలికి వెళ్ళావు? మూర్ఖుల్లా మాట్లాడుకో. బయట గడియ పెట్టి బాత్రూమ్ లోపలికి ఎలా వెళ్తాను? ఆ? ఆ. మరి ఎవరు గడి పెట్టింది? అదే ఎవరో అర్థం కావటం లేదే. ఏంట్రా ఉన్న సరుకు మాయమైపోయింది. ఏంటి మావయ్య లోపల నుంచి పిలిచేసావా? ఏయ్, నేను లోపల ఉండగా నువ్వు పరిగెత్తుకొచ్చి తాగేసి మళ్ళీ పారిపోయావా? మావయ్య నిజంగా చెప్తున్నా నేను తాగలేదు అయితే మావయ్య. ఊది చూపించు. దీనికంటే నువ్వు తాగి ఉండొచ్చు. అయ్యో నిజం చెప్తున్నా మా, ఇది నా బ్రాండ్ కాదు. ఆ? మావయ్య ఈ బ్రాండ్ తాగి చచ్చిపోయారన్న కోపంతో ఆ? దేవి ఈ బాటిల్ తీసుకెళ్లి చెత్త కుప్పలో వేసింది. ఆ? నేనే దాన్ని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి ఇచ్చాను. ఈ మందు కొట్టే ముసలాడు పోయాడా? అల్లుడు, ఈ రూములో ఏదేదో జరుగుతోందిరా. నేనేమనుకుంటున్నానంటే మీ నాన్న మందు సరిపోలేదని చెప్పి దెయ్యంలాగా వచ్చి తాగేసి మళ్ళీ పారిపోయాడేమో. నోటుకొచ్చిండు వాక్కో, ఇదిగో పట్టుకో, నేను బయలుదేరుతున్నా. అల్లుడు అల్లుడు అల్లుడు, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోగలడు. నాకెందుకు భయంగా ఉంది. నీతో ఉండడం నాకు భయంగా ఉంది మావయ్య, వదులు, వెళ్తున్నాను. అయ్యో అల్లుడు అల్లుడు. బ్యాడ్ బాయ్ రా నువ్వు. ఇదంతా ఖుషీలో చూసిన సీనే. మన ఫస్ట్ నైట్ కూడా షూట్ చేసి నీ ఫ్రెండ్స్ కి చూపిస్తావా? నేను అస్సలు అనుకోలేదు వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారని. అందరం కలిసి వాడి పెళ్లికి షేర్ చేసుకొని గిఫ్ట్ కొన్నాం. కావాలంటే నీ పేరు కూడా వేస్తాం. డోంట్ ఫర్గెట్. ఓకే ఓకే యా. ఇదిగో బామర్, మీ ఇద్దరికి ఏంట్రా ఒకే రూమ్ ఇస్తున్నావు? రూమ్స్ షార్టేజ్ రా. నాకు తనకు మాత్రమే షార్టేజా? అవును, మీరిద్దరు లవర్స్ కదా, మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళని అడగలనా? నాకేం ప్రాబ్లం లేదు. ఒక అందమైన అబ్బాయిని పక్కన పెట్టుకొని మధు ఊరుకుంటుందా ఏంటి? తను ఊరికే ఉన్నా కూడా ఫ్రెండ్ మ్యారేజ్ యానం రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ రూమ్ షార్టేజ్ అయినంత వరకు మీ ప్లానింగ్ అని నాకు తెలుసు. వీడికి 6 ప్యాక్ ఉండొచ్చు, కానీ నాకు కంట్రోల్ ఎక్కువ. ఎక్కువే, ప్లానింగ్ అంతా ఎక్కువే. వచ్చేద్దరు నేను చెప్పాను కదరా, మధు చాలా మంచి అమ్మాయిని. నేను డాక్టర్ని, తెలుసు కదా, కత్తిరించి కుట్లేస్తాను. ఏంట్రా కత్తిరించేసేలా ఉంది? రేయ్, Thanks, ఇంత పెద్ద thanks, ప్లాన్ thanks. వేసావా? అంతా ఓకే, పొద్దుటే లేచి ఏం జరగలేదని చెప్పకో. సరే సరే బాయ్. అబ్బా, నందు డబుల్ బెడ్ అని కదా చెప్పాడు. నువ్వు వచ్చినప్పుడు చూడలేదా? కింగ్ సైజ్ బెడ్డే, పెద్ద బెడ్. నువ్వు ఇక్కడ పడుకో. నువ్వెక్కడ పడుకుంటావు? బెడ్ మీదే. మరి నేను? నా పక్కనే పడుకో. నో ఛాన్స్. సరే ఓ పని చేద్దాం, నందుగని పిలిపించి మధ్యలో పడుకోబెడదాం. నువ్వు ఒడి పక్క పడుకో, నేను ఇటు పక్క పడుకుంటాను. ఓకేనా? ఇచ్చి మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? క్రిమినల్ రా నువ్వు. నాకు తెలుసు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. అయినా తెలుసు కదా, మరి ఇంకెందుకు అడుగుతావు? ఇదంతా తప్పు. ఇలా చూడు, 24th సెంచరీలో ఉన్నాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పక్క పక్కనే బెడ్ మీద పడుకోవడం వల్ల పెద్ద తప్పని నాకు అనిపించట్లేదు. రే నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. నీ ఓవర్ యాక్టింగ్ ని ఇంతటితో ఆపే. నేను కింద పడుకుంటాను, నువ్వు పైన పడుకో. సరే ఓకే, ఇదిగో తీసుకుని వెళ్ళి కింద పడుకో. రేయ్, ఇదంతా ఖుషీలో చూసిన సీనే. ఆ? మ్మ్. నేను నమ్ముకుని వచ్చినందుకు కింద పడుకునేలా చేసావు. దీనికి నువ్వు అటువైపు తిరిగి పడుకొని ఉండొచ్చు. బ్యాడ్ బాయ్ రా నువ్వు.
ఛీ, ఇంత చీప్ ఫుట్రా నువ్వు. మధు సారీ మధు, నిజం చెప్తున్నాను, అది నా ఫోన్ నుంచి ఎలా నేను బయటకు వేలు వచ్చిందో నాకు చప్పరించుడు తెలియదు. షూట్ చేసి అందరికీ పంపిస్తావా నువ్వు? డామిట్, హరల్ తమ్ సకింగ్ ఇస్ డిసార్డర్. దాన్ని మానుకోవడానికి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. లేదు మధు, ఇందులో వాడి తప్పేం లేదు. మూసుకుంటావా? లేదు నేనే. నువ్వా నేను నిద్రపోయేటప్పుడు బెడ్రూమ్ లోకి వచ్చి షూట్ చేసింది? వీడు డోర్ తీసాడా నీకు? అది వీడియో తీసిందే నేను మధు, కానీ ఎటువంటి తప్పుడు ఇంటెన్షన్ నాకు లేదు మధు. ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్ మధు. ఓ, ఇంకా ఏంటంటే నీకు ఫన్ను? మన ఫస్ట్ నైట్ కూడా షూట్ చేసి నీ ఫ్రెండ్స్ కి చూపిస్తావా? ఏంటి మధు మరీ మూర్ఖంగా మాట్లాడుతున్నావు? అవును రమేష్, నేను మూర్ఖురాల్నే. ఇక తెలివిగా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను.